హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ షీట్ నాది ఏంటంటే ఒక బ్రో అయితే మన సైన్స్‌లోకి అయితే మంచి ప్రాజెక్ట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఆటోమేటిక్ శానిటైజర్ డిస్పెన్సర్. ఆ వీడియో కింద అయితే బ్రో అయితే కామెంట్ చేశారు. హౌ టు ద షాల్వింగ్ బ్రో అని. అంటే షాల్వింగ్ చేయడం ఎలా అన్నది అయితే కామెంట్ చేశాడు. ఆ బ్రో కోసం అయితే ఈ వీడియోలో అయితే మనం షాల్వింగ్ చేయడం ఎలా అన్నది అయితే చూపించబోతున్నాం. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూస్తే షాల్వింగ్ చేయడం ఎలా అన్నది అయితే సింపుల్‌గా అయితే వచ్చేస్తది. ఎక్కడైనా స్కిప్ చేస్తే మాత్రం షాల్వింగ్ చేయడం అన్నది రాదసలు. కొద్దిగా అర్థమైతే చాలు షాల్వింగ్ చేయడం ఎలా అన్నదైతే పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేస్తది. కొద్దిగా అర్థమైతే బ్రెయిన్ మీట్ కొద్దిగా అర్థం చేసుకుంటే మాత్రం వచ్చేస్తది ఫ్రెండ్స్ చేయడం అయితే. మరి వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఫాస్ట్‌గెళ్లి లైక్ చేయండి. కింద కలర్‌లో సబ్స్క్రైబ్ అని కనబడుతుందిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆన్‌లో పెట్టుకొని నోటిఫికేషన్ కోసం. మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్‌గా అయితే మంచి షార్లింగ్ ఐరన్ అయితే కావాలి ఫ్రెండ్స్. మంచి షార్లింగ్ ఐరన్ అయితే తీసుకోండి మీరైతే. నా దగ్గర అయితే ఎప్పుడో పాతదే ఉంది నేను వాడేదైతే. మరి కొత్తది కొనాలంటే మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి నా దగ్గర ఉన్నదైతే చూపిస్తున్నా. ఈ రాడ్ని అయితే చూడమాకండి, మీరు ఎలా చేయాలన్నది అయితే చూడండి. వైర్ కూడా చేంజ్ చేశాను. అది ఓల్డ్ వైర్ అయితే కాలిపోయింది, అయితే ఈ వైర్ కూడా చేంజ్ చేశాను. ఇప్పుడైతే ఫస్ట్ దీన్ని ఓరు పట్టుకోమాకండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ అయితే చెప్తున్నాగా ఫస్ట్ అయితే ఓరు పట్టుకోమాకండి. పట్టుకుంటే మాత్రం కాలిపోయిద్ది చెయ్యి మాత్రం కన్ఫామ్. అదైతే ఫుల్ హీట్ మీద ఉంది రాడ్ అయితే. మీరు రాడ్ హీట్ అయిందా లేదా అనేది అయితే నోస్ పెట్టి అయితే బ్రీతింగ్ అయితే చూడండి. అంటే వేడి హాట్ ఎయిర్ అయితే మనకి నోస్కి అయితే తగిలిద్ది. అలా అయితే చూడండి. మీరు ఇట్లా హ్యాండ్ టచ్ చేయడం అవి చేస్తే మాత్రం చేయగలిపోద్ది ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇప్పుడు మీరు ఎక్కడైనా ఫస్ట్ చెప్పేది సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అయితే చేయాలి. షాల్డరింగ్ అనేది అయితే ఆషామాషి కాదు. అంటే అలవాటు అయిపోతే ఏముండదు, అలవాటు కాకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇట్లా పెట్టి ఇలా అన్నారనుకోండి, వైర్ మొత్తం షార్ట్ సర్క్యూట్ అయిపోయి కాలిపోయింది. అందుకే దీనికైతే షాల్డరింగ్ అది ఉంటుంది, షాల్డరింగ్ స్టాండ్ అయితే అంటారు ఫ్రెండ్స్. దాన్ని అయితే కొనుక్కోవాలా. దీని స్క్రీన్ మీద పిక్చర్ వేస్తుంది చూడండి, అట్లాంటి స్టాండ్ అయితే కొనుక్కోండి. ఆఫ్లైన్ స్టోర్స్లో అయితే ఉంటుంది. మన ఫస్ట్ అయితే మంచి షాల్డరింగ్ ఐరన్ అయితే కావాలి ఫ్రెండ్స్. దాంతోపాటు ఒక షాల్డరింగ్ లెడ్ అయితే మంచి కైండ్ ఆఫ్ లెడ్ వాడితేనే షాల్డరింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా అయిపోయింది. ఫస్ట్ అయితే షాల్డరింగ్ టిప్ అనేది ఎప్పుడు క్లీన్గానే ఉంచుకోవాలి. దాంతోపాటు మనకి షాల్డరింగ్ ఫ్లక్స్ కూడా కావాలి. ఫ్లక్స్ ఎందుకు యూజ్ అయ్యింది అన్నది అయితే మీకు ముందు అయితే చెప్తాను. ఎప్పుడైనా టిప్ క్లీన్ లేకపోతే, ఇప్పుడు షాల్డరింగ్ ఐరన్ టిప్ క్లీన్ లేకపోతే ఫ్లక్స్లో ఇలా అనండి, అయిపోయింది, క్లీన్ అయిపోయింది, ఇంకా ఫ్రెష్గా అయిపోయింది. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. అందుకే ఫస్ట్ అయితే మనం ఒక మోటార్ డీసీ మోటార్కి అయితే షాల్డరింగ్ చేయడానికి అయితే చూద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే షాల్డరింగ్ ఐరన్కి అయితే లెడ్ అయితే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఇలా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏం లేదు, ఫస్ట్ లెడ్ అయితే దానికి అలా ఆనియాలి. అప్పుడు మీరు ఎక్కడ షాల్డరింగ్ చేయాలనుకుంటే అక్కడ షాల్డరింగ్ అవ్వలేదు అనుకోండి, ఫ్లక్స్ అయితే ఇలా పెట్టండి, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇలా పెట్టండి ఫ్లక్స్ అయితే. అప్పుడు షాల్డరింగ్ అయ్యిద్ది, కన్ఫామ్ అయ్యిద్ది. షాల్డరింగ్ ఫ్లక్స్ వల్ల అదే యూజ్. షాల్డరింగ్ ఫ్లక్స్ ఎందుకు వాడతారంటే ఎక్కడెక్కడ అయితే షాల్డరింగ్ అవ్వదో అక్కడైతే వాడతారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లెడ్ అయితే తీసుకున్నాం కాబట్టి, ఇప్పుడైతే ఇక్కడ చేయాలనుకుంటాం కాబట్టి మనం ఇక్కడ ఇలా జస్ట్ ఇలా ఆనియండి చాలు. ఏమి లేదు, ఎక్కువ స్ట్రెస్ కూడా ఏమన్నా ఫ్రెండ్స్. ఇలా ఆనిస్తే చాలు, సరిపోయిద్ది. మీరు ఎక్కడ చేస్తున్నారో ఫస్ట్ ఒక సైడ్ చేశారు కాబట్టి రెండో సైడ్కి కూడా మళ్ళీ టిప్కి తీసుకుంటూనే ఉండాలి. లెడ్ అయితే ఫస్ట్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే టిప్కి అయితే ఎప్పుడు షాల్డరింగ్ ఐరన్ అయితే ఉంటుంది, లెడ్ అయితే అప్లై అయ్యే ఉండాలి. మనం ఎప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు దీన్ని పెట్టేసాం, ఇప్పుడు దీన్ని పెట్టాలన్నా మళ్ళీ షాల్డరింగ్ లెడ్ అయితే దీనికైతే అప్లై చేయాలి. ఇప్పుడైతే దీనికైతే 2 వైర్స్ అయితే షాల్డరింగ్ చేద్దాం. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, మంచి కైండ్ ఆఫ్ వైర్ అయితే తీసుకోండి, అప్పుడైతే షాల్డరింగ్ కూడా మంచిగా అయ్యిద్ది. ఇప్పుడు వైర్ ఇలా ఉంది కాబట్టి ఇలా అనుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని వైర్ని అయితే ఫ్లక్స్లో అయితే ఇలా టిప్ చేయండి, కనపడుతుంది. ఇలా టిప్ చేసి షాల్డరింగ్ లెడ్ తీసుకోండి. దీనికైతే ఇప్పుడు ఇవ్వండి ఇలా అయితే లెడ్ తీసుకొని దీని మీద
పెయింట్ వేసినట్టు ఇలా ఇలా అనండి. ఇవ్వండి షోల్డరింగ్ లెడ్ అనేది దీనికైతే ఫ్లెక్స్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఫ్లెక్స్ అయిపోయింది కాబట్టి మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు. నేనైతే మీకు చెప్తున్నా కాబట్టి ఇలా అయితే చేసుకోమని చెప్తున్నా. ఇలా పెట్టి ప్రెస్ కూడా చేయమాకండి, ఇలా అనండి. చూపిస్తానండి, ఇలా అనండి. అయిపోయింది షోల్డరింగ్. చూడండి ఎక్కువ ప్రెస్ కూడా లేదు ఫ్రెండ్స్. ఇలా అంటే అయిపోయింది. మళ్ళీ పెట్టింది తీయాలనుకోండి, ఎక్కువ ప్రెస్ కూడా చేయమాకండి, ఇలా. ఇదిగోండి అయిపోయింది. చూడండి అంత ప్రొఫెషనల్గా అయిపోయిందో. చూస్తున్నారుగా ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుందో షోల్డరింగ్ చేసేటప్పుడు. ఎక్కువ లెడ్ అయితే వాడమాకండి ఫ్రెండ్స్. కొంతమంది రావట్లేదని ఎక్కువ లెడ్ అయితే వాడతారు. అసలు లెడ్ అన్నది ఎక్కువ అవసరమే రాదు. ఇలా చేయడం వస్తే అలవాటు అయిపోతే ఏముండదు. అలవాటు కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను చెప్పినట్టు చేయండి, అసలు అమ్మట్లోనే అయిపోయింది. ఇప్పుడు ఇంకో వైర్ కూడా అంతే సేమ్. ఇందాక ఎలా అయితే ఫ్లక్స్లో టిప్ చేసామో అలానే టిప్ చేసి మళ్ళీ దీనికి లెడ్ అయితే అప్లై చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా. మీరు ఎప్పుడైనా షోల్డరింగ్ ఐరన్ని ఎవరైనా పిలిచారని దాని కానీ ఆన్లో ఉంచేసి ఇట్లా వదిలేసి వెళ్ళిపోమాకండి. స్టాండ్ ఉంటే ఏముండదు, స్టాండ్ లేకపోతే ఓవర్ హీట్ అయ్యి కింద ఏమన్నా కార్డ్బోర్డ్ పీసెస్ అయినా థర్మోకోల్ పీసెస్ అయినా లేకపోతే వైర్స్ ఉన్నా అన్నీ షార్ట్ సర్క్యూట్ అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి నేను ఇక్కడ ఇలా పెట్టి మా మమ్మీ పిలిచారని నేను బయటికి వెళ్ళా, ఇలా అయిపోయింది వచ్చేసరికల్లా. ఇట్లా అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోవాలి, నా దగ్గర స్టాండ్ అయితే లేదు. మళ్ళీ హెల్పింగ్ హ్యాండ్ కూడా ఉండాలి ఫ్రెండ్స్, చాలా సేఫ్టీ అది. మరి ఇట్లా షోల్డరింగ్ చేసేటప్పుడు చిన్న ఐటమ్స్ అనుకోండి ఇలా మీదకి వచ్చినాయి అనుకోండి, అప్పుడు చేయగలిగే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. కాబట్టి హెల్పింగ్ హ్యాండ్ కూడా తయారు చేద్దాం. హెల్పింగ్ హ్యాండ్ తయారు చేసే వీడియో కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఇదిగోండి ఎక్కువ అప్లై కూడా వద్దు. ఇదిగోండి చూసారా అంత నీట్గా అయిందో షోల్డరింగ్ అయితే. సేమ్ అలానే ఫ్రెండ్స్, ఏమీ లేదు. ఎప్పుడైతే మనం షోల్డరింగ్ చేయాలనుకుంటున్నాడు ఫస్ట్ లెడ్ అప్లై చేసి, దేని షోల్డరింగ్ చేయాలి దానికి లెడ్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేస్తే చాలు, అయిపోయింది ఫ్రెండ్స్ షోల్డరింగ్. అంత పర్ఫెక్ట్గా అయిందో చూడండి. ఇప్పుడు దీన్ని ఏం చేసినా కానీ ఓడది, ఇలా ఎంత పర్ఫెక్ట్గా అయిందో చూడండి. ఇప్పుడైతే వైర్ని అయితే చేద్దాం, వైరు షోల్డరింగ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే ఈ 2 వైర్స్కి అయితే షోల్డరింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు మనం ఈ మోటార్ నుండే కాబట్టి రిమూవ్ చేసింది, దీనికైతే షోల్డరింగ్ లెడ్ అయితే అప్లై అయ్యే ఉంది. ఇప్పుడు ఇలా పెట్టి దీని మీద ఇలా టచ్ చేయనట్టు ఇలా అంటే అయిపోయింది ఫ్రెండ్స్ షోల్డరింగ్. చూడండి ఎంత ఈజీయో. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయింది షోల్డరింగ్. గట్టి లాగితే కానీ ఓడదు ఫ్రెండ్స్. చూడండి గట్టి లాగితే కానీ ఓడదు. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. మనం ఎప్పుడు షోల్డరింగ్ చేసుకున్నా కానీ ఫస్ట్ లెడ్ అయితే అప్లై చేయాలి ఫ్రెండ్స్ రాడ్కి అయితే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో. చూడు ఎంత గట్టిగా ఉందో, ఎంత స్ట్రాంగ్ ఉందో చూసారా ఫ్రెండ్స్. ఇలా అయితే వైర్స్కి అయితే చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ చేస్తే వస్తుంది ఫ్రెండ్స్ షోల్డరింగ్ చేయడం. ఫస్ట్ ఒకసారి వచ్చిందంటే షోల్డరింగ్ చేయడం అన్నది మనం ఎంత ఈజీగా అవుతుందో తెలుసా ఫ్రెండ్స్, ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడైతే రెసిస్టర్ని అయితే మోటార్కి అయితే ఇలా షోల్డరింగ్ చేద్దాం. 1K రెసిస్టర్ తీసుకోండి. దీన్ని కూడా సేమ్ ఇలా ఫ్లక్స్లో ఇలా టిప్ చేసి దీనికి ఇప్పుడు షోల్డరింగ్ ఐరన్ అనేది షోల్డరింగ్ లెడ్ అనేది అప్లై చేద్దాం. చూడండి ఇప్పుడు లెడ్ అప్లై ఉంది కాబట్టి ఇవ్వండి ఇలా అంటే అయిపోయినట్టే. ఇంకా ఇవ్వండి దీనికైతే ఇప్పుడు షోల్డరింగ్ లెడ్ అన్నది అయితే అప్లై అయిపోయి ఉంది. ఇప్పుడైతే మోటార్కి అయితే షోల్డరింగ్ చేద్దాం. చూడండి ఇవ్వండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిందంటే షోల్డరింగ్ అయితే సేమ్ ఇలానే ఫ్రెండ్స్. కానీ మీకు షోల్డరింగ్ చేయడం రాదు కాబట్టి నేను ఫ్లక్స్లో పెట్టి చూపిస్తున్నాను. డైరెక్ట్ ఏం చేయొచ్చు కానీ మీకు అర్థం అవ్వడం కోసం అయితే నేను ఫ్లక్స్లో పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా అయితే అయింది. ఇలానే ఫ్రెండ్స్ షోల్డరింగ్ చేయడం అయితే
ఎక్కువ ఎక్కువ టైం తీసుకొని చేస్తే అంత పర్ఫెక్ట్గా అవుతుంది ఫ్రెండ్స్ షోల్డరింగ్ అన్నది అయితే. ఇప్పుడైతే ఒక పీసీబీ మీద కాంపోనెంట్ ఎలా తీయాలన్నది అయితే చూపిస్తుంది చూడండి. అప్పుడు కూడా సేమ్ ఇలా టిప్కి అయితే షోల్డరింగ్ లెడ్ అనేది అప్లై చేసి సేమ్ ఇక్కడ ఇది ఉందా, రెసిస్టర్ ఉందా, ఈ రెసిస్టర్ అనేది రిమూవ్ చేద్దాం. చూడండి ఈ టైప్ సైడ్ వచ్చేసింది కూడా. ఏం లేదు ఫ్రెండ్స్, దాని మీద ఇలా టచ్ చేసి బ్యాక్ సైడ్ ఇలా లాగితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కూడా చూపిస్తుంది చూడండి. చూసారా ఎంత సింపుల్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. సిస్టర్ అయితే అంత సింపుల్గా అయితే కూడా చూడేసింది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడున్న సిస్టర్ని అయితే మనం ఇక్కడ తెచ్చేసాం. ఏం లేదు, షోల్డరింగ్ చేయడం వచ్చేస్తే మీకు రాదని అంటలా. నేనైతే ఇక్కడ ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసేస్తే అయిపోయినట్టే. చిన్న కాంపోనెంట్ అయితే వచ్చేస్తుంది, కానీ పెద్ద పెద్ద కాంపోనెంట్స్ ఉంటాయి ఇలా ఇలా చేసి షోల్డరింగ్. ఇవి అయితే కొద్దిగా టైం తీసుకొని అయితే చేయాలి ఫ్రెండ్స్. అర్థమవుతున్నాను వచ్చి మీకు షోల్డరింగ్ చేయడం ఎలా వచ్చేసినట్టుంది. ఆట కొద్దిగా వస్తుంది ఫ్రెండ్స్. వీడియో చూసి నాకు ట్రై చేయండి. ట్రై చేస్తే కంపల్సరీ రాదంటే ఏదో ఉండదు, అన్నీ వచ్చేస్తుంది. షోల్డరింగ్ చేయడం పెద్ద కష్టమే కాదు ఫ్రెండ్స్. టిప్కి ఎప్పుడైనా లెడ్ అప్లై చేసుకొని మీరు ఏదైనా చేయండి, షోల్డరింగ్ ఎక్కడైనా చేయండి. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తా చూడండి. అయిపోయింది, రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మంచి క్రేజీ ప్రాజెక్ట్ ఉంది, అందరికి యూస్ఫుల్ అయ్యే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ కోసమైనా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు షోల్డరింగ్ చేయడం వచ్చింది అనుకున్నాను నేనైతే. ఆ వీడియో కోసమే ఈ వీడియోని లైక్ చేసి కింద కలర్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పక్కన ఉన్న బెల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. మరి వచ్చినట్టుంది, నేనైతే మంచి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. మీరు ఇంకా రాలేదంటే మాత్రం మనం చేసేది ఏంటి ఫ్రెండ్స్. నేనైతే ఇంత డీటెయిల్గా అయితే చెప్పా షోల్డరింగ్ చేయడం ఎలా అన్నదైతే. మరి వచ్చింది అనుకున్నాను నేనైతే షోల్డరింగ్ చేయడం. ఒకసారి అయితే ట్రై చేయండి నేను చెప్పినట్టు సేమ్. షోల్డరింగ్ చేయడం రాకపోతే అప్పుడు నాకు మళ్ళీ వీడియో కింద కామెంట్ చేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ డెడికేటెడ్ వీడియో చేస్తాను షోల్డరింగ్ చేయడం ఎలా అని. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, షోల్డరింగ్ చేయడం ఎంత ఈజీగా ఉందో. మరి షోల్డరింగ్ చేయడం ఈజీగా ఉందా లేదా అన్నది అయితే కామెంట్ చేయండి. మరి మన ఛానల్ నేమ్ వచ్చేసి అయితే ఎక్స్‌పర్ట్ నందు. మన ఛానల్ అయితే ఇట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి. ఎవరైనా చూడాలనుకుంటే చూసి మన ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆన్ పెట్టుకుని నోటిఫికేషన్ కోసం. మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.